ఈరోజు శని అమావాస్య. ఈ రాశుల వారు ఈ పరిహారాలు పాటిస్తే శని దోషం నుండి విముక్తి. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మార్చి 29వ తేదీ శని అమావాస్య వచ్చింది. ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అంతేకాదు, శనిదేవుడు ఈ సమయంలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. అందులో ముందుగా మేషరాశి వారు శని అమావాస్య వేళ శివుడికి రుద్రాభిషేకం చేయాలి. అలాగే నువ్వుల నూనె, నల్ల నువ్వులు దానం చేయాలి. అదేవిధంగా సుందరకాండ, హనుమాన్ చాలీసా పుస్తకాలని కూడా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది అని చాలా మంది నమ్ముతారు. అలాగే వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ వృషభ రాశి వారు శనిదేవుణ్ణి స్మరించుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని, శని చాలీసాని పఠించాలి. శని దేవుడి అనుగ్రహం పొందడానికి, కుటుంబంలో సంతోషం పెరిగేందుకు పేదలకి దుప్పట్లు దానం చేయాలి. ఇంకా కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ ఉపవాస దీక్షను ఆచరించి శని దేవాలయంలో శని మంత్రాల్ని పఠించాలి. అదేవిధంగా పాదరక్షల్ని పేదలకి దానం చేయాలి. అలాగే మకర రాశికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి శని అమావాస్య వేళ శని దేవాలయంలో తైలం సమర్పించాలి. అలాగే శని మంత్రాల్ని జపించాలి. హనుమాన్ చాలీసా జపించి గోమాతల్ని దానం చేయాలి. పేదలకి ఆహారం ఇవ్వడం వల్ల శని, సాడే సతి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి కుంభరాశి వారు శని అమావాస్య వేళ నువ్వులు, ఇనుప పాత్రలు సమర్పించి బంగారాన్ని దానం చేయాలి. ఈ నివారణ చర్యలు శనిదేవుని ప్రతికూల ప్రభావాల్ని తగ్గిస్తాయి.